ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఈ రీతిగా మిమ్మల్ని పలకరించడానికి, మీతో దేవుని మాటలను పంచుకోవటానికి దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా ఎంచుకొనుచున్నాను. మీరు బాగుండాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం మీ కొరకు. మీకు ఈ దినమున మేలు జరగబోతూ ఉంది. దేవుడు ఈ దినమున మీతో కూడా ఉండి గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నారు. దేవునికి మీరంటే చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. మరి రండి, ఈ దినము కూడా ఒక దేవుని మాటని మనము కలిసి ధ్యానించుదాం. లూకాసు వర్తమానం 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అద్భుతమైన దేవుని ప్రేమ. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, ఈ వృత్తాంతాన్ని మీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు విని ఉండవచ్చు, చాలాసార్లు మనము ధ్యానించి ఉండవచ్చు, చాలాసార్లు ఈ విషయాన్ని గురించిన అవగాహన కొద్ది గొప్ప ఉండవచ్చు. ఇతను మరి తండ్రిని విడిచిపెట్టి మరి అసభ్యకరమైన బ్రతుకులోనికి దిగసారిపోయి ఉన్నదంతా కూడా పోగొట్టుకొని, మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే అతనిలో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కదా, చెడ్డ విషయాలకి బానిస అయిపోయినాడు కదా. అతడు ఆ విషయాలలో పడిపోయినప్పుడు, ఆ విషయాలలో కుంగిపోయినప్పుడు, అతనికి కరువు వచ్చినప్పుడు, ఆ పరిస్థితి ఆయనకున్న ఆ పరిస్థితి అంతా కూడా తలకిందులైపోయినప్పుడు తండ్రి గుర్తొచ్చున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తాను, మళ్ళా తండ్రి దగ్గర నాకు కాస్త కూర్చున్న అవకాశం ఉంటుందేమో, కుమారుడు అనిపించుకున్నట్టు కంటే కనీసం పనివాడిగానన్నా ఉండనిస్తాడేమోనని మరలా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు ఇంకా దూరంగానే ఉన్నప్పుడు చూసి తండ్రి వాని మీద కనికరపడి పరుగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగిలించుకొని వాడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ! ఇది తండ్రి ప్రేమ. ఏమండి, తండ్రి ప్రేమ ఇది షరతులు లేని ప్రేమ, ఇది ఉన్నతమైన ప్రేమ. ఇప్పటికే ఒకవేళ నీవు దేవునిని విసర్జించిన వ్యక్తిగా నీ మనస్సాక్షి అనిపిస్తూ ఉందేమో, దేవుడు నన్ను క్షమిస్తాడా అనుకుంటున్నావేమో, దేవుని దగ్గరికి నేను వెళ్తే ఆయన అంగీకరిస్తాడా అనుకుంటున్నావేమో, ఒకవేళ దేవుణ్ణి ఇంతకుముందు కలిగి ఉన్నాను, అంతగా ఆయన్ని దగ్గరగా జీవించలేకపోయి ఉన్నాను, మరలా ఆయన ఏమన్నా అనుకుంటాడేమో అనుకుంటున్నావా? నీ పరిస్థితి ఎటువంటిదైనను దేవుడు ఇంకనూ నిన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమ షరతులు లేని ప్రేమ. ఆయన వైపు తిరిగినప్పుడు, ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన్ని కలుసుకోవాలి అని ఆ ఆలోచన వచ్చినప్పుడు వెంటనే ప్రియా మీ ప్రజల దగ్గరకు తీసుకొచ్చినందుని బట్టి వందనాలు. మీరు సహాయం చేయండి. ఆ పరిస్థితి నుండి వారు లేచి మీ వైపు చూడటానికి సహాయం చేయండి. ఈ దినపు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలను దీవెనకరంగా ఎంచి మీ ప్రజలతో కూడా మీరు ఉన్నారనే సంగతిని లోతుగా అర్థం చేసుకోవటానికి సహాయం చేయమని మనవులు అంగీకరించినారయ్యా. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు.